హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం. తెలంగాణలో ఉన్న లక్షల కోట్ల మంది ప్రజానికాలు అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంచలనమైతే శుభవార్త అయితే తీసుకురావడం జరిగింది. మోదీ గారు ఉద్యోగులకు సంబంధించి అదిరిపోయే కీలకమైన అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. జూన్ 2వ తారీఖు నుంచి ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త అయితే ఈ యొక్క వీడియోలో తెలపడం జరుగుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఇన్ని వరకు చూడండి. 1 to 2 hours వర్క్ చేసి మీకు యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకురావడం జరిగింది. వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే జూన్ 2 నుండి ఉద్యోగులకు 58% డిఏ అంటే డిఆర్ఎస్ అలవెన్స్, ఐఆర్ ఇంక్రిమెంట్ రిలీఫ్ 37% 14 నుండి అమలు. తెలంగాణలో జూన్ 2వ తారీఖు నుండి, ఆంధ్రప్రదేశ్లో జూన్ 3వ తారీఖు నుండి ఉద్యోగులకు బ్రహ్మాండమైన శుభవార్తలు అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి రావడం జరిగింది. ఉద్యోగులు దాదాపు 46 లక్షల మంది ఉద్యోగులకు, అదేవిధంగా వారికి సంబంధించిన కరువు భత్యం, అదేవిధంగా దుస్తుల అలవెన్స్, అదేవిధంగా ఇతర అలవెన్స్లకు సంబంధించి వారికి అందవలసిన 58% డిఏను ప్రభుత్వం అయితే పెంచడం జరిగింది. అయితే మన గత వీడియోలో 53%గా గతంలో ఉండేది, దాని ప్రభుత్వం 2%గా పెంచి దాదాపు 55%గా పెంచడం జరిగింది. కానీ జూన్ 2వ తారీఖు నుండి, ఎందుకంటే జూన్ 2వ తారీఖున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి ఉద్యోగికి వారి యొక్క డిఎన్ఎస్ అలవెన్స్ అనేది పెంచాలి, వారి కుటుంబాన్ని ఆదుకోవాలనే దిశగా ప్రభుత్వం అయితే సలహాలు తెచ్చడం జరిగింది. దీని ద్వారా 56 లక్షల మందికి లబ్ధి చేరే విధంగా ఒక ప్లాన్ అయితే తీసుకురావడం జరిగింది. అయితే డిఎన్ఎస్ అలవెన్స్ అనేది 55%గా పెంచడం జరిగింది, అంటే 3%గా పెంచాలని కూడా ఆశించడం జరిగింది. ఎందుకంటే మనకు తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా ఇంక్రిమెంట్ రిలీఫ్ సంబంధించి 37%గా కూడా పెంచాలని కూడా పేర్కొనడం జరిగింది. ఇవన్నీ కూడా జూన్ 14 నుండి అమలవుతుంది. కొంచెం లేట్ అయినా కానీ జూన్ 14వ తారీఖు నుండి ఇవన్నీ కూడా అమలయ్యే దిశగా ప్రభుత్వం అయితే సలహాలు అయితే చేయడం జరిగింది. అయితే ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మోదీ గారు పిలుపునివ్వడం జరిగింది. అయితే రానున్న రోజులలో వీటిపై ఎంత బడ్జెట్ అయితే కేటాయించాలి, ఎంతవరకు వీటి ద్వారా లబ్ధి పొందుతారు, ఇవన్నీ వివరాలు సేకరించిన తర్వాత ఉద్యోగులందరికీ కూడా జూన్ 2వ తారీఖు అంటే మే మొత్తం కూడా అర్హులను, అంటే ఇంతవరకు ఈ యొక్క 58% మనకు యూజ్ఫుల్ ఉంటుందో, ఎవరికి ఎంతవరకు మేరకు యూజ్ఫుల్ ఉంటుందో, అదేవిధంగా ఎంత బడ్జెట్ కేటాయించాలి, ఇవన్నీ కూడా తదితర అంశాలన్నీ కూడా సేకరించి వివరాలన్నీ కూడా నమోదు చేసుకున్నాక జూన్ 2వ తారీఖు నుండి ఉద్యోగులకు అందరూ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. మిత్రులారా, ఎవరైతే పెన్షన్దారులు అదేవిధంగా ఉద్యోగస్తులు ఉన్నారో వీరికి కూడా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ తీసుకురావడం జరిగింది. తెలంగాణలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క ఉద్యోగి కూడా పెన్షన్ అనేది 9,000 రూపాయలను, కనీస పెన్షన్ కూడా పెంచాలని యోచనలో ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తూ ఉంది. మీరు ఏ యూట్యూబ్ ఛానల్లో చూసినా కూడా ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందించలేకపోవచ్చు, ఎందుకంటే డైలీ 2 to 3 hours వర్క్ చేసి మీకు యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ దినపత్రికలో వచ్చే పేపర్స్ ఆధారంగా కానీ, మా తోటి ఉద్యోగస్తుల ఆధారంగా కానీ, సచివాలయంలో వచ్చే ఇన్ఫర్మేషన్ ఆధారంగా కానీ మీ యూజ్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందించడానికి డైలీ మీకు కృషి చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ గంటను ఆన్ పెట్టుకోండి. వీలైన త్వరగా ఆ వీడియో అందరూ కూడా షేర్ చేయండి. మీకు డౌట్స్ ఉన్నట్టు ప్రతి ఒక్కరు కామెంట్ కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ టు ఆల్. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.